హలో ఎవ్రీవన్, మన చిన్నప్పటి నుంచి అన్ని రకాల కూరగాయలు తిన్నా కూడా కొన్ని రకాల కూరగాయలు ఏంటంటే కర్రీ రూపంగా తినాలంటే అంత నచ్చదు కదండి. దానిలో నాకు తెలిసినంత వరకు బీరకాయ చాలా మందికి నచ్చదు. బట్ బీరకాయ కాంబినేషన్తో పెసరపప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. నేను చూపించినట్టయితే ఈసారి బీరకాయ పెసరపప్పు కాంబినేషన్తో అయితే ఈ కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగొచ్చింది. ఈ బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేశానో ఫుల్ వీడియో అయితే నా పేరు కింద లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ చూసినా మనకి ఎక్కువ బీరకాయలే దొరుకుతాయండి. నేతి బీరకాయలు కూడా ఇప్పుడు దొరుకుతాయి. సో నేతి బీరకాయలతో పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. ఇలా నేను చూపించినట్టు పెసరపప్పు వేసుకుని కూర చేసుకున్నా కూడా బాగుంటుందండి. బీరకాయ పెసరపప్పు కూర రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ఎందుకు ప్రెస్ చేయమని చెప్తానంటే ఇప్పుడు నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుందండి. సో ఈజీగా చూడటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.